హాయ్ హలో ఫైనలీ సెలూన్కి వచ్చేసాము. మా ఫ్రెండ్ హెయిర్ కట్ చేయించుకుంటానంటుంది. ఏదో ఫంక్షన్ ఉందంట. సో ఆ అమ్మాయి కోసమని మేము అందరం వెళ్ళాము. అలానే మా ఫ్రెండ్స్ ఇంకొంతమంది ఐబ్రోస్ చేయించుకున్నారు. మీలో కూడా ఇంత ఒకరి కోసం అందరు వెళ్తారా చెప్పండి. ఇప్పుడు ఇలా ఉంది హెయిర్ కట్ చేయకముందు. హెయిర్ కట్ చేసిన తర్వాత చూద్దాం ఎలా ఉందో. ಸುಪ್ಪಿ ಏನು ಬೇಕು ನಿಮಗೆ? ಪೊಮಗ್ರಾನೇಟ್. ఇంకా అమ్మాయికి హెయిర్ కట్ చేసేంతసేపు అక్కడ ఏం చేయాలబ్బా బోర్ కొట్టేస్తుందని చెప్పి మేము అలా బయటకు వెళ్ళి జ్యూస్ తాగేసి రిటర్న్ అయ్యాము. అప్పటికి కూడా ఆమె కట్ చేస్తూనే ఉంది. ముందుగానే అవి షార్ట్ హెయిర్ అయితే సర్లే అని వెయిట్ చేస్తాను ఎంత కట్ చేస్తుందో చూద్దాము అని. చాలా ఏం కట్ చేయలేదు, కొంచెమే కట్ చేసింది. లాస్ట్లో కట్ చేసిన తర్వాత స్ట్రైట్నింగ్ చేసింది. చాలా బాగా అనిపించింది. మీకు కూడా చూపిస్తాను. సర్లే ఇట్లా ఎంతసేపు కట్ చేస్తుందా అని ఆలోచిస్తా రీల్స్ చూస్తూ ఉంటే మేము సెలూన్లో ఇంకా ఇద్దరు వచ్చినారండి వయ్యారీలు. ఇంకా వాళ్ళకి ఐబ్రోస్ చేయించుకోవాలా అని చెప్పి చేయించుకున్నారు. ఇది అండి ఫైనల్ లుక్. స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది చూసిన తర్వాత. ముందేమో కానీ అయ్యో ఏం కట్ చేస్తుంది ఏమో అని భయపడినాం కొంచెము. కాకపోతే కొంచెం బాగానే ఉందన్నమాట ఫైనల్ లుక్. రేపు మంచిగా సెట్ అవుతుంది అనిపిస్తుంది. చూద్దాం ఇంకా. సాయిబాబా పుట్టపర్తి బాబా గర్ల్ పుట్టపర్తి బాబా. మనశ్శాంతి. సర్లే అని చెప్పి నేను మా ఆఫీస్కి వెళ్తున్నాను మా పీజీ నుండి. ఇక్కడ మా పీజీ ముందర ఏందబ్బా ఇన్నావులు పడుకోండి అనుకున్న ఆశ్చర్యపోయినా. అయ్యో అదొక పక్క భయం, మళ్ళీ ఎక్కడ వచ్చి పొడిచేస్తాయేమో అని చెప్పి. మళ్ళీ ఒక పక్క ఆనందం, పోనీలే ప్రశాంతంగా పడుకోండి, మనకి ఎలా ప్రశాంతత లేదు కాబట్టి. ఇక్కడ నేను వెళ్తూ ఉంటే ఒక ఆవు ఎందుకో మరి నన్నే చూస్తుంది. నా దగ్గర అప్పుడు ఏం కూడా లేవు, అసలు అట్టిపండు లేవు, ఏం లేవు ఇవ్వడానికి కూడా తను తినేకి. కానీ చాలా క్యూట్ అనిపించింది అది. నేను వెళ్ళేంత వరకు చూస్తూనే ఉంది, బాయ్ చెప్పి వెళ్ళేంత వరకు కూడా. ఇంకా సర్లేనే ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఈవినింగ్ అయినా కనీసం ఏవో ఒకటి అరటిపండు అయినా తెచ్చి ఇద్దామని తెచ్చాను, కానీ అవి లేవు అసలు. ఈవినింగ్కి వెళ్ళిపోయి ఫైనలీ ఇది తీసుకున్నాను నేను. ఆ పిల్లకి మాత్రము చూస్తూనే ఉంది కానీ ఏదో తీసుకోవట్లేదు అనమాట. లాస్ట్కి ఏదో ఒకటి సెలెక్ట్ చేసిందిలేండి, బాగానే ఉంది. ఎక్కడైనా కూడా మనము బార్గింగ్ తెలుగు వాళ్ళతో మాత్రం పెట్టుకోకూడదు అనమాట. అట్లుంటుంది మరి. వాళ్ళు ఒక రేట్ చెప్తారు, మనం ఒక రేట్ ఇస్తామన్నమాట. మీరు చూసేయండి ఏమేమి కొన్నాం మేము ఇక్కడ అనేది. ఇది ఫైనల్ ఆ అమ్మాయి కొనిండేది. నేను కొనింది ఫస్ట్లో చూపించాను కదా. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా అక్కడ నుండి వచ్చిన తర్వాత ఆమ్లెట్ వేసుకుందామని డిసైడ్ అయినాము. ఇంకా ఆమ్లెట్ కావాల్సినవన్నీ సపరేట్గా తీసుకొని ఇంకా వాటికి కావాల్సినవి కట్ చేసుకొని అలా పెట్టుకుంటున్నాము. ఎప్పుడూ పీజీ ఫుడ్ అయినా కనీసం మా మొహాన్ని ఆమ్లెట్ కూడా వేయదాము. అందుకే మేమే వేసుకుంటాం మా ఆమ్లెట్. ఇంకా మా ఫ్రెండ్ చేస్తూ ఉంది, నేను వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. ఈ మనిషి నిదానంగా చేస్తుంది. ఇంకా వేయేంత వరకు ఇంకా మనం పేషెన్స్తో ఆగాలి, లేకపోతే ఆమ్లెట్ దొరకదు మనకి అని చెప్తూ ఉంది తను కూడా యూట్యూబ్ చేయాలని ఉంది, కానీ చేస్తుంది బట్ ఫ్యూచర్లో ఐ థింక్. ఇంకా నేను వీడియో తీస్తూ ఉన్నాను, తను చేస్తూ ఉందన్నమాట ఫాస్ట్గా. ఇది అది అని చెప్తూ ఉంది, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తన వాయిస్ చాలా లోగా వస్తుంది, అందుకే నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను, ఏమనుకోకండి. నెక్స్ట్ టైం తనతోనే మాట్లాడిస్తాను మీతో. ఇంకా మేము ఎలా చూసామో చూసేయండి ఆమ్లెట్. అది రెడ్ ఆయిల్, ఎందుకంటే ఇవి బోండాలు వేసి దాన్ని చంపేసింది రెడ్ కలర్లో వచ్చేదాకా. ఇంకా తప్పదు మాకు అదే వేసుకొని ఆమ్లెట్లోకి వేసుకొని తినాలి, ఏమైతే అది. కానీ ఇంకా అదే దిక్కు అన్నట్టు మాకు ఇంకేం లేదు, నెక్స్ట్ ఆప్షన్ కూడా లేదు అసలు అక్కడ. సర్లేండి, మేము ఎలానో ఇలానే తింటున్నాము. రెడ్ ఆయిల్ వేసుకుంటాము, ఏం ఆయిల్ వేసుకుంటాము, మీరన్నా మంచిగా తినండి. అసలు పీజీ అంటే అంతే మరి. అదేమో ఒక పక్కకు పోయింది ఆమ్లెట్ వేసుకునే కూడా. ఏం చేద్దాం, ఇంకా అట్లా ఉంటుంది. మీరు కూడా చూసేయండి మా ఆమ్లెట్ ఎలా చేసాము అని. ఇది అండి మా ఫైనల్ ఆమ్లెట్ లుక్. ఎలా ఉందో చెప్పండి. ఇది ఎప్పుడు చూడలేదు నేను ఫ్రూట్, అసలు ఫస్ట్ టైం చూస్తున్నా. 315 ఆపిల్ కన్నా ఎక్కువ రేట్ అంటావా అమ్మో. ఇవి ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయో ఇక్కడ. ఇంకా ఆమ్లెట్ తీసుకొని టెర్రస్ పైకి వచ్చాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.